ఐపీఎల్ 2025 ఆక్షన్ పూర్తయింది. ఎప్పటిలాగే ఈసారి కూడా అన్ని ఫ్రాంచైజీలు తమకంటూ ఒక మంచి స్ట్రాటజీతో జట్టును నిర్మించేందుకు ప్రయత్నించాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్ అయ్యాయి అని అనిపిస్తుంది. ఏది ఎలా ఉన్నా ఈసారి అన్ని ఫ్రాంచైజ్లు కలిపి దాదాపుగా 600 కోట్లకు పైగా ఖర్చు చేశాయి. ఈ వీడియోలో మనం ఆర్సీబీ టీం గురించి మాట్లాడుకుందాం. ఎప్పటిలాగే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫ్యాన్స్ ని డిస్పాయింట్ చేసిందని చెప్పవచ్చు. వీళ్లని ఖచ్చితంగా తీసుకుంటారు అనుకున్న ప్లేయర్స్ కోసం కనీసం ట్రై కూడా చేయలేదు. ఎలా అయితేనేం ఆక్షన్ అయిపోయింది. మరి టీం ఎలా ఉందో చూసేద్దాం. ఆర్సీబీ బ్యాటర్స్ విషయానికొస్తే ముందుగా ద రన్ మషీన్ అండ్ ద కెప్టెన్ విరాట్ కోహ్లీ, a classy and best batsman. నెక్స్ట్ ఫిల్ సాల్ట్, అగ్రెసివ్ బ్యాట్స్మన్. ఇతన్ని కొనడం ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో కోహ్లీకి మంచి సపోర్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ రజత్ పటిదార్. నెక్స్ట్ టిమ్ డేవిడ్, డెత్ ఓవర్ హిట్టర్. నెక్స్ట్ డేవిడ్ పడికల్, ఫైన్ బ్యాట్స్మన్. నెక్స్ట్ జితేష్ శర్మ, ఇతను కూడా పవర్ హిట్టర్ బ్యాట్స్మన్. ఇక ఆల్ రౌండర్స్ విషయానికొస్తే లియం లివెన్స్టన్, ఇతను కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కృణాల్ పాండ్యా, మిడిల్ ఓర్డర్లో ఒక మంచి బ్యాట్స్మన్ అండ్ బౌలర్. నెక్స్ట్ జేకబ్ బిదిల్, స్పిన్ ఆల్ రౌండర్. నెక్స్ట్ రోమారియో షేఫర్డ్, స్వప్నిల్ సింగ్, మనోజ్ బండగే. ఇక బౌలింగ్ విషయానికొస్తే యష్ దయాల్, జోష్ హేసల్వుడ్ అండ్ భువనేశ్వర్లతో పేస్ బౌలింగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రసిక్ సలాం, నువన్ టుసర్, శ్రేయస్ శర్మ, లుంగి ఎంగిడి, మోహిత్ రాతే, అభినందన్ సింగ్. ఇక చివరగా మొత్తానికైతే మునుపటి టీం కంటే ప్రెసెంట్ టీం కొంచెం స్టేబుల్గా కనిపిస్తుంది. అన్ని బాగుంటే ఆర్సీబీని మనం ఫైనల్లో చూడొచ్చు. మనం ఆర్సీబీ జట్టుకు ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ఈ సీజన్లో వారు తాము చూపించిన స్ట్రాటజీను బాగా అమలు చేసి జట్టుగా ఒకటిగా ఆడితే టైటిల్ గెలవడం ఖాయం. ఈసారి అభిమానులందరికీ ఒక పండగ వాతావరణం తీసుకురావాలని ఆశిద్దాం. ఆడిన ప్రతి మ్యాచ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. అభిమానులను గెలుచుకోండి. ఈ సాలా కప్ నాండే.